ఈరోజు నాలో విలువ లేదనుకుంటున్నావా? దేవుడు నీ విలువని పెంచబోతున్నారు. ఈరోజు నేను దేనికి పనికిరాను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎంత గొప్పగా దీవిస్తారంటే వేరే వారికి నువ్వు సాక్ష్యముగా నుంచోడానికి నీకు కావాల్సిన బలాన్ని దేవుడు నీకు ఇస్తారు. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు నేను మాట్లాడే విషయాలు వేరొకరిని ఎంకరేజ్మెంట్ ఇస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే అది నా యొక్క ప్రిపరేషనో లేకపోతే నా యొక్క ప్రార్థన వల్ల కూడా జరిగింది కాదు. ఇట్ ఇస్ God alone. Are you becoming a woman where some man is praying for you, or are you being a woman where somebody else is praying, oh God, అలాంటి అమ్మాయి మటుకు నా జీవితంలో వద్దు, నాకు ఇలాంటి అమ్మాయి కావాలని వేరే ఒక్కరిని గురించి ప్రార్థించుకుంటున్నారు. నీ శక్తి నీకు ఈరోజు తెలుస్తుందా? నీ చేతిలోనే నీ యొక్క కుటుంబ సమృద్ధి ఉందని నువ్వు నమ్మాలి. నీ నుంచి ఆ యొక్క విత్తనము, ఆ యొక్క బిడ్డ, ఆ యొక్క ఐడియా, ఆ యొక్క తలాంతు బయటకు వస్తుంది. నీ కుటుంబాన్ని మార్చేసే ఆ యొక్క శక్తి నీలో ఉందని ఈరోజు నువ్వు నమ్మాలి. యు నీడ్ టు బి అ స్ట్రాంగ్ woman. ఆ స్త్రీ నుంచి ఒక బిడ్డ వస్తారు. ఆ బిడ్డే ఆ యొక్క సాతాను యొక్క తలను చితక్కొట్టేస్తారు. వాట్ డస్ అ వుమన్ ఆఫ్ వాల్యూ మీన్? ఒక విలువగల స్త్రీ అంటే ఏంటి? వాట్ డస్ అ వుమన్ ఆఫ్ వాల్యూ మీన్? అ వుమన్ ఆఫ్ వాల్యూ మీన్స్ ఎంబ్రేసింగ్ యువర్ యూనిక్ స్ట్రెంగ్త్, standing tall in your worth, and also to inspire other women to grow with you. అంటే నీ యొక్క విలువేంటో నువ్వు తెలుసుకొని దాంట్లో నువ్వు శక్తివంతంగా బలముగా నిలిచి ఉండి, అంతేకాకుండా నీ తోటి స్త్రీని కూడా నువ్వు బలపరిచే విధంగా ఉంటే నువ్వు ఒక విలువైన స్త్రీ అని ఒక అర్థము. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మనల్ని మనం బలపరుచుకోవాలని, మనల్ని మనం సంతోషపెట్టుకోవాలని చెప్పి మన పక్కనున్న స్త్రీని తగ్గించేస్తూ ఉంటాము. వాళ్ళని మనము ఎగతాళి చేస్తూ ఉంటాము. వాళ్ళని మనం ఎలాగైనా వాళ్ళని మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాము. దట్ మీన్స్ యు ఆర్ నాట్ అ వుమన్ ఆఫ్ వాల్యూ. ఇఫ్ యు ఆర్ అ వుమన్ ఆఫ్ వాల్యూ, యు ఇన్స్పైర్ అదర్ వుమెన్ టు గ్రో విత్ యూ. యు మేక్ దెమ్ మోర్ స్ట్రాంగర్ అలాంగ్ విత్ యూ. యు డోంట్ ఐసోలేట్ దెమ్. యూ డోంట్ క్రిటిసైజ్ దెమ్. వాళ్ళని పక్కకి తోసేవు, వాళ్ళని నువ్వు ఎగతాళి చేయవు. వాళ్ళని నువ్వు ఎలా అయితే బలపరచాలో ఆ యొక్క జ్ఞానము పెంచుతావు వాళ్ళు. But the sad thing is, today in this world, we are only concentrating on how do we need to become popular, how do we need to become a woman of value, how do we need to be in the limelight. ఆ యొక్క స్థలంలో నేనే గొప్పగా ఎలా ఉండాలి, నా గురించి మాట్లాడాలి, పక్కవారి గురించి మాట్లాడకూడదు అన్న ఒక మైండ్ సెట్తో మనం ఈరోజు నడుస్తున్నాము. దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ వరల్డ్ బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్ వల్ల ఏం చేస్తూ ఉంటాము, పక్కవారిని ఎగతాళి చేస్తూ ఉంటాము. దో ఈవెన్ మోర్ సాడర్ థింగ్ ఈజ్, పక్కవారి గురించి ఎవరన్నా వచ్చి ఎగతాళి చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని కరెక్ట్ కూడా చేయము. We don't even correct them. We sit and laugh with them. The truth is hurting, right? కొంచెం కష్టంగా ఉంది కదా నిజం వినాలి అంటే. కష్టంగా ఉంది కదా. అరే నేనేనా, అయ్యో ఏంటిది పాస్టర్ గారు ఇలాగా అద్దం చూపించేస్తున్నారు నా ముందు, నేను అలా కాదే అని అనుకుంటాము. కానీ మనం అలాగే అయ్యి ఉన్నాము. పక్కవారికి కొంచెం ఏదైనా విలువైంది దొరికిందా, పక్కవారి గురించి ఎవరైనా కొంచెము వారిని కొంచెం పొగిడారా, మనకి ఎక్కడ లేని బాధ వచ్చేస్తూ ఉంటుంది. వీ స్టార్ట్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ వీ ఆల్వేస్ వాంట్ టు బీ ద వన్. బట్ టుడే గాడ్ వాంట్స్ టు టెల్ యూ దట్ హీ హ్యాస్ మేడ్ ఈచ్ వన్ ఆఫ్ యూ యూనిక్. ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ ద పవర్. నీలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఎంతో ఆనందంగా, సంతోషంగా, ప్రేమతో నిన్ను సృజించారు. నీకు కావాల్సిన తలాంతులన్నీ నీలో ఉంచారు. నీకు కావాల్సిన శక్తి అంతా నీలో ఉంచారు. నీకు కావాల్సిన జ్ఞానం అంతా నీలో ఉంచారు. టు రూల్ ద వరల్డ్, నాట్ టు make another person feel bad, not to isolate the other person. The world might say that you are not enough. ప్రపంచం అంతా తిరిగి చూసి నువ్వు సరిపోవు, నీలో ఆ విషయం లేదు, నీలో ఇది లేదు, నీలో అది లేదని ప్రతిసారి మనకి గుర్తు చేస్తూ ఉంటారు. బట్ గాడ్ wants to speak to you today and say that you are enough. నీలో కావాల్సినవన్నీ నేను ఉంచాను. నీలో కావాల్సిన శక్తి నేను నీలో ఉంచాను. నీకు కావాల్సిన జ్ఞానము నీలో ఉంచాను. కానీ ఏం చేస్తూ ఉంటాము, మనమే మర్చిపోతూ ఉంటాము. ప్రతిసారి, ప్రతి ఉదయము హీ వాంట్స్ యు టు రిమెంబర్ దట్. ప్రతి ఉదయం లెగ్గానే, దేవా నువ్వు నన్ను ఎంతో శక్తివంతంగా చేసావే, నాకు కావాల్సిన జ్ఞానం అంతా నాలో ఉంచావే, నేను ఈరోజు పనికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క శక్తితో, ఆ యొక్క జ్ఞానంతో నేను ఈరోజు పని చేయాలి, ఎంతో మందికి ఉపయోగపడాలి
ఉపయోగపడాలి. నేను ఈరోజు ఈ స్థలంలో నేనున్నానంటే అది నీ యొక్క ఆశీర్వాదమే, నన్ను నువ్వు వాడుకో అని చెప్పి బలంగా ప్రార్థన చేసి ఎంతమంది మీ యొక్క పనుల్లోకి వెళ్తున్నారు? Do you remind yourself that God has put power in you? Do you remind yourself that God has given you wisdom? Women are meant to be contributors. Women are meant to be people who are productive, who are multiplicators. He just didn't make women out of just because he was free. ఏదో ఫ్రీ టైం ఉంది కదా, నేను ఇంకొకరిని సృష్టించేద్దాము అని ఆలోచనలతో చేయలేదు. సాటి అయిన సహాయముగా నిన్ను చేసి ఉన్నారు. అంటే మొన్న లాస్ట్ వీక్ కూడా పాస్టర్ గారు మనతో మాట్లాడి ఉన్నారు. సాటి అయిన సహాయము అంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు, సేమ్, ఈక్వల్. నిన్ను కూడా వారి వలె చేశారు. నీలో కూడా అదే జ్ఞానం ఉంది, నీలో కూడా అదే శక్తి ఉంది, నీలో కూడా దేవుని ఊపిరే ఉంది. నీకేమీ సపరేట్గా ఏమీ చేసి ఉండలేదు. హీ వాంట్స్ యూ టు బీ కాంట్రిబ్యూటర్స్, మల్టిప్లికేటర్స్ అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ ప్రొడక్టివ్. ఈరోజు మనం ఎంతమంది ప్రొడక్టివ్గా ఉన్నాము? ఎంతమంది మన ఇచ్చిన పనిని మనము ప్రొడక్టివ్గా చేస్తున్నాము? ఆర్ ఆర్ వి జస్ట్ బీయింగ్ ఇన్ దట్ మొనాటనస్ సైకిల్? ఆర్ ఆర్ వి జస్ట్ బీయింగ్ కంపేర్డ్ విత్ ఈచ్ అదర్? అరే వాళ్ళకి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చేస్తే చాలు, నేను ఇంకా అంతకన్నా ఎక్కువ చేయలేదని నువ్వు ఉంటున్నావా? ఆర్ ఆర్ యూ బ్రింగింగ్ యువర్ బెస్ట్ వర్జన్ టు ద వర్క్? నిన్ను దేవుడు ఎలా అయితే సృష్టించారో, ఏ పని అయినా సరే, ఈరోజు ఉద్యోగం చేస్తున్న వాళ్ళే కాదు, ఎవరి దగ్గరైనా ఇంట్లో పనులు చేస్తున్నావా, లేదంటే ఒకరి దగ్గర టీచర్గా పనిచేస్తున్నావా, లేదంటే ఇంకొకరికి ఏదైనా ట్యూషన్ చెప్తున్నావా, సంగీతం నేర్పిస్తున్నావా, వాట్ ఎవర్ వర్క్ దట్ యూర్ డూయింగ్, ఆర్ యూ టేకింగ్ అవుట్ యువర్ బెస్ట్ వర్జన్ అండ్ గోయింగ్ అవుట్ దేర్? బికాస్ గాడ్ హ్యాస్ మేడ్ యూ టు బీ కాంట్రిబ్యూటర్స్, మల్టిప్లికేటర్స్. మల్టిప్లై విస్తరించడానికి నిన్ను చేశారు. డూ యు నో దట్ వీఆర్ ఇన్బిల్ట్ మల్టిప్లికేటర్స్? We can only multiplicate. Woman is the only gender who can multiply. She can multiply life. She can multiply whatever she is given. ఇంత డబ్బులు నీ చేతిలో పెడితే దాన్ని మల్టిప్లై చేసి, సేవ్ చేసి, మళ్ళీ తిరిగి నీ భర్తకి ఇచ్చే జ్ఞానము, శక్తి నీకుంది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు అది? ఆమేన్, ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. Now when do you do that? నేను ప్రొడక్టివ్గా ఉండాలి, నేను మల్టిప్లై చేయాలి, నేను విస్తరిస్తూ ఉండాలి, నాకు ఇచ్చిన ఆ యొక్క రిసోర్సెస్ని నేను మల్టిప్లై చేయాలి అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే నీ గురించి నువ్వు ముందు అవగాహన ఉన్నప్పుడు. When you align your true self with your principles, with your values, then you start multiplying. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు, ఇచ్చిన పని సరిగ్గా చేయలేరు. What they are inside, you have to bring that outside. నీలో దేవుడు ఎన్ని తలాంతులు పెట్టారో, whatever gifts that he has given you, you have to start bringing outside. ఆ యొక్క తలాంతుల్ని నువ్వు బయటికి తీసుకొస్తేనే దేవుడు దాన్ని దీవించగలరు. Whatever is there inside, you need to start bringing outside. You need to align yourself to your true nature. What is your true nature? What you inherently are is your true nature. నువ్వు అంతర్గతముగా ఏమై ఉన్నావో అదే నీ యొక్క నిజ స్వభావం. బట్ టుడే వాట్ ఎవర్ వీఆర్ ఇన్సైడ్, దాన్ని మనం బరీ చేసేసి, సొసైటీ మనల్ని ఎలా చూడాలనుకుంటుందో మనల్ని మనం తయారు చేసేసుకొని, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పనులు చేయడానికి సిద్ధపడిపోయి మనం ముందుకు వెళ్తూ ఉంటాము. దట్ ఈస్ నాట్ యువర్ ట్రూ నేచర్. వాట్ ఈస్ యువర్ ట్రూ నేచర్? నీలో నువ్వు ఏమై ఉన్నావో అది నువ్వు ముందుగా తెలుసుకుంటేనే దేవుడు ఇచ్చిన ప్రణాళిక, దేవుడు నీ జీవితంలో పెట్టిన దర్శనము నువ్వు నెరవేర్చగలవు. యూ హ్యావ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ యువర్ ట్రూ నేచర్ ఇస్. For you to bring out the best version of yourself, you need to know who you are and what your worth is. నీ బెస్ట్ వర్జన్ బయటికి రావాలి అంటే అసలు నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకోవాలి. నీ విలువేంటో నువ్వు తెలుసుకొని ఉండాలి. నీ విలువేంటో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఏ పని కూడా నువ్వు ఫుల్ఫిల్డ్గా చేయలేవు, కంప్లీట్గా చేయలేవు. యూ వోంట్ బి ఏబుల్ టు గివ్ యువర్ హోల్ సెల్ఫ్ దట్ వర్క్ దట్ యుర్ డూయింగ్. నా యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, పెళ్ళి కాకన ముందు నేను వేరే మతానికి చెందిన వ్యక్తిని. నేను పెళ్ళైన తర్వాత నేను ఈ యొక్క చర్చ్ యొక్క పనుల్లో ఐ స్టార్టెడ్ గెటింగ్ యూజ్డ్ ఇన్ ద చర్చ్ వర్క్స్. అండ్ ఆ టైంలో ఐ వాజ్ వెరీ నర్వస్. నేను చాలా భయపడుతూ ఉండేదాన్ని. అరే నేను వేరే మతం నుంచి వచ్చాను కదా, నాకు అన్నీ తెలియదు కదా అని చెప్పి నాకు ఎవరు ఏమైనా మాట్లాడినా సరే భయపడుతూ ఉండేదాన్ని. తప్పుగా ఏమైనా మాట్లాడేస్తానేమో అని చెప్పి భయపడుతూ ఉండేదాన్ని.
ఐ యూస్ టు బీ ఫియర్ఫుల్, భయంతో నడుచుకుంటూ ఉండేదాన్ని. అందరూ నాకన్నా బెస్ట్, నేనే తక్కువ అనుకున్న ఆ యొక్క మైండ్ సెట్తో నడుస్తూ ఉండేదాన్ని. బికాస్ ఐ వాజ్ న్యూ. I just came into marriage. I just came into church works. మినిస్ట్రీలోకి అప్పుడే నేను అడుగు పెట్టి ఉన్నాను. I used to be fearful. నేను ఏం మాట్లాడినా తప్పేమో, నేను ఇలాగే మాట్లాడలేమో, నేను ఇలాగే ప్రార్థించాలేమో, నేను ఇలా చేస్తేనే నన్ను ఒక విలువైన వ్యక్తిగా చూస్తారేమో. అంతేకాకుండా నేను రావడం ఒక గొప్ప మినిస్ట్రీ కలిగిన ఫ్యామిలీలోకి వచ్చేసాను. My husband is a pastor since many years. My father-in-law has a very great history of his ministry services. మా అత్తమ్మ సైడ్ కూడా ఎంతో గొప్ప మినిస్ట్రీ జరిగి ఉన్నది. అందులో నేను వచ్చేసాను అంటే ఒకలాంటి రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది, ఒకలాంటి భయం వచ్చేసింది. ఏం చేయాలో అర్థమై ఉండేది కాదు. తెలుగు బైబిల్ ఓపెన్ చేస్తే ఒక్క ముక్క చదవలేను. ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ కెన్ ఓన్లీ రీడ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు బైబిల్లో నాకు చదవడం చాలా కష్టము, ప్రార్థన తెలుగులో చేయడం కష్టం. బికాజ్ ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్, సో ఐ యూస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు మీ. తెలుగులో నా పదాలు కూడా వెరైటీగా వస్తాయి, ఎందుకంటే మా అమ్మ తమిళియన్, మా నాన్నగారు మాకు తెలుగు అంత స్పష్టంగా నేర్పించలేదు. మా ఇంట్లో కూడా మేము హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని మిక్స్లో మాట్లాడేవాళ్ళం. అలాంటి ఒక వ్యక్తిని మీరు చూసినట్లయితే దేవుడు ఎలా నన్ను వాడుకుంటున్నారో అనేది ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఎందుకు అలా జరిగింది అంటే బికాజ్ ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు గాడ్. నేను నా యొక్క మనస్సుని, నా యొక్క ఆలోచనల్ని, నేను ఏమై ఉన్నానో నేను దేవునికి సమర్పించేసుకున్నాను. నేనుగా పోరాడాలి అంటే అక్కడ జరగని పని. ఇట్ కెన్ నాట్ హ్యాపెన్. ఐ సబ్మిటెడ్ మై వీక్నెస్ టు గాడ్. ఐ సబ్మిటెడ్ మై ల్యాక్ to God. He is the one who filled me with the wisdom. He is the one who filled me with the knowledge. నేను ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నానంటే, నాకు ఈ స్టేజ్ ఇచ్చారు అంటే అది నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు నేను మాట్లాడే విషయాలు వేరొక్కరిని ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ సీ మీ బిఫోర్ ఐ యూస్ టు వరీ. నేను మాట్లాడేది ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానేమో అని ఒక భయం వచ్చి ఉండేది. గాడ్ ఆల్వేస్ యూస్ టు రిమైండ్ మీ. చాలా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడైనా కొంచెం లోగా ఫీల్ అయినా, కొంచెం బాధపడినా తెలుసా, దేవుడు వెంటనే నాకు ఒక ఆన్సర్ ఇస్తారు. నో, ఐ హ్యావ్ సెలెక్టెడ్ యూ, యూ ఆర్ గోయింగ్ టు బీ గ్రేట్ అని. నేను నిన్ను ఎంచుకున్నాను, నేను నీకు ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటానని దేవుడు నాతో ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. లాస్ట్ వీక్ కూడా అసలు నిద్ర లేదు. ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. నాకు అసలు 2 hours స్లీప్ ఉండింది. అసలు సరిగ్గా నేను వాక్యం ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు సమయం దొరకలేదు. చర్చ్కి రాకన్నా ముందు 1 గంటలో టకటక ప్రిపేర్ అయిపోయి, దేవుడా నా దగ్గర ఈరోజు నేను మాట్లాడాలి, నేను ఏం మాట్లాడాలో మీరే నాకు నేర్పించండి అని చెప్పి నేను టక్కుమని రాసుకొని ఈ యొక్క స్థలానికి వచ్చి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ స్లీప్. ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ బ్యాడ్ హెడేక్. నేను ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి అసలు కొన్ని విషయాలు నేను ఎలా చెప్పాలనుకుంటున్నానో అది చెప్పలేకపోయాను. ఐ వాజ్ ఫంబ్లింగ్. నేను ఏదో అటు ఇటు మాట్లాడేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ సర్వీస్లో అయితే అటు ఇటు మాట్లాడేసిన తర్వాత నేను వెళ్ళి కూర్చుండిపోయి, మీరు నాకు ఇచ్చిన వాక్యం నేను సరిగ్గా చెప్పలేకపోయానే, నేను ఏదైతే మీరు నా ద్వారా చెప్పాలనుకుంటున్నారో నేను అది చెప్పలేకపోయానే అని చెప్పి నేను అలా సైలెంట్ అయిపోయాను. I went inside the room and I started praying as to what happened. I was sitting like that and I was thinking, what happened? Why did I go wrong? Where did I go wrong? అని చెప్పి నేను ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. ఆ సర్వీస్ నుంచి నేను లోపల నుంచి బయటికి రాగానే వెంటనే పాస్టర్ గారు వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోయావు? 1 person wanted to come and tell you that you spoke so well. నేను కూర్చొని ఆయన నోట్స్ రాసుకున్నారంట, నీతో మాట్లాడడానికి వచ్చారు, నువ్వు లోపల ఉండిపోయావే అని చెప్పారు. సో బ్యూటిఫుల్, రైట్? ఎక్కడైతే అరే నేను తక్కువ చేశాను అని చెప్తున్నారో, దేవుడు ఇంకా చెప్తున్నారు, నువ్వు ఇంకా జీవితాల్ని మారుస్తున్నావు, నా శక్తిని నువ్వు ప్రతి ఒక్కరికి చూపిస్తున్నావు, నేను మాట్లాడుతుంది నువ్వు కాదు మాట్లాడుతుంది, అక్కడ నేను నీ ద్వారా మాట్లాడుతున్నానని దేవుడు పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నారు. వెన్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూడగానే అందులో కూడా ఒక సిస్టర్ చాలా బ్యూటిఫుల్గా ఒక లెందీ మెసేజ్ రాశారు. సిస్టర్, యువర్ మెసేజెస్ ఆర్ సో ఎంకరేజింగ్. మీరు మాకు ఎంతో నేర్పిస్తున్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నారు, దేవుడు మిమ్మల్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఐ స్పోక్ టు పాస్టర్ ఆల్సో. వెంటనే చెప్పాను, దేవుడు నన్ను నేను ఎప్పుడు తగ్గిపోయినా, ఎప్పుడైనా నేను బాధగా ఉండగానే దేవుడు వెంటనే మాట్లాడతారు. God always speaks to you because he loves you. దేవుడు నీలో కావాల్సిన శక్తి, ఆ జ్ఞానము ఉంచి ఉన్నారు. డోంట్ ఎవర్ థింక్ దట్ ఇట్ ఈస్ యూ హూ ఇస్ డూయింగ్ దట్ వర్క్.
Submit it to God. Let God's power reflect in your work. ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే అది నా యొక్క ప్రిపరేషనో లేకపోతే నా యొక్క ప్రార్థన వల్ల కూడా జరిగింది కాదు. ఇట్ ఈస్ గాడ్ alone. Nobody else. No one can do that. Nobody can do that. ఎవ్వరి వల్ల కాదు. దేవుడు నిన్ను ఎంకరేజ్ చేయడానికి జనాల్ని నీ దగ్గరికి తీసుకురావచ్చు. దేవుడు స్వయంగా మాట్లాడకపోయినా కొంతమంది వస్తారు, నిన్ను లేవనెత్తడానికి వస్తారు, నిన్ను బలపరచడానికి వస్తారు, నిన్ను సంతోషపరచడానికి వస్తారు. మరి ఈ రోజు నువ్వు ఆ యొక్క వ్యక్తిగా ఉన్నావా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ యు ఎంకరేజింగ్ సంబడి టుడే? నువ్వు ఎవరినైనా లేవనెత్తుతున్నావా? నువ్వు ఎవరినైనా బలపరుస్తున్నావా? నిన్ను దేవుడు వాడుకుంటున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. ఆర్ యూ లెటింగ్ గాడ్ యూజ్ యూ యాజ్ అ వెస్సెల్ ఇన్ యువర్ వర్క్? నువ్వు చేసే పనిలో, నువ్వు మాట్లాడే మాటలో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ యొక్క పనిలో దేవుడు నిన్ను, చిన్న పనైనా దేవుడు నిన్ను వాడుకుంటున్నారా లేదా? దేవా నన్ను వాడుకోండి అని ఈరోజు మీరు మాట్లాడాలి. I have never imagined that somebody will call me and ask me to speak to them in their church. నన్ను ఎవరైనా వచ్చి పిలుస్తారు, వారి చర్చ్లో నన్ను ప్రసంగం చేయమని అడుగుతారని కూడా నేను జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. దేవుడు అలాంటి పనులే చేస్తారు. నువ్వు ఇంత అనుకుంటావేమో, దేవుడు నీ కోసం ఇంత చేస్తారు. నేను ఇక్కడే ఉంటాను అనుకుంటావేమో, దేవుడిని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటూ ఉంటారు. కానీ మనం మన ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాము? లిమిట్ చేస్తూ ఉంటాము. వై? బికాజ్ యూ డోంట్ నో యోర్ వర్త్. నీ యొక్క విలువ నీకు తెలియదు కాబట్టి, నువ్వు ఎవరివై బిడ్డవై ఉన్నావో నీకు తెలియదు కాబట్టి, తెలిసి ఉన్నా మర్చిపోతాము కాబట్టి, ప్రపంచంలో ఉన్న దాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉంటాము కాబట్టి we forget our worth. Today God is saying to remember your worth, to remember what you're made of, who made you, who is your creator. That is very important. For you to bring out your best version, you need to know who you are and what your worth is. అందరూ పక్కవారికి చెప్పండి, know your worth. నీ విలువ నువ్వు తెలుసుకో అని ఒకసారి చెప్పండి. మనం భయపడుతూ ఉంటాము, అరే ప్రపంచం ఏమంటూ ఉంటుందో, పక్కవారు ఏమంటూ ఉంటారో. నేను కూడా భయపడ్డానండి. ఐఎమ్ నాట్ సంథింగ్ స్పెషల్ ఆర్ ఐఎమ్ నాట్ సంథింగ్ డిఫరెంట్. నేను భయపడ్డాను. నేను నుంచున్నప్పుడు నేను భయపడ్డాను. నేను మాట్లాడితే ఎవరేమనుకుంటారో, నేను ఇలా చెప్తే ఎవరేమనుకుంటారో. మనం కూడా అలాగే భయపడుతూ ఉంటాం. వి ఆల్వేస్ పుల్ అవర్ సెల్స్ బ్యాక్, వరీయింగ్ దట్ సంబడి మైట్ కమెంట్. నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఇలా ఉండకూడదు. వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రోజు కూడా యూ మస్ట్ బి వరీయింగ్ ఇన్ యువర్ కంపెనీ. ఇఫ్ యూ బిహేవ్ సర్టన్ వే, పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ యూ. ఈవెన్ ఇన్ ద చర్చ్లో కూడా నేను ఇలా ప్రవర్తిస్తే, నేను ఇలా ప్రార్థిస్తే, నేను ఇలాగా ఆరాధన చేస్తే, నేను ఇలా వచ్చి టెస్టిఫై చేస్తే, నా సాక్ష్యం పంచుకుంటే, అయ్యయ్యో జనాలు నా గురించి ఏమనుకుంటారో, ఈ వ్యక్తి ఇలా ఉండిందా అని నన్ను జడ్జ్ చేస్తారేమో అని చెప్పి చాలాసార్లు మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాము. We don't come forward to show who we are. We don't come to testify. We don't come to show what God has done in our life, worrying that people will start judging you. మీ కంపెనీస్లో కూడా అలాగే జరుగుతూ ఉండొచ్చు. ఏం అనుకుంటూ ఉంటారు, ఏం జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. బట్ యూ నీడ్ టు పోర్ అవుట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీలో ఏమైతే ఉన్నాయో, నీ తలాంతులు దేవుడైతే ఏవైతే పెట్టి ఉన్నారో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఆరాధన చేయాలనుకుంటున్నావా, వాక్యం చెప్పాలనుకుంటున్నావా, ప్రార్థన చేయాలనుకుంటున్నావా, గొప్పగా పని చేద్దాం అనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు గివ్ న్యూ ఐడియాస్ టు యువర్ కంపెనీ? యూ హ్యావ్ టు పుల్ ఇట్ అవుట్ సైడ్. ఓన్లీ దెన్ గాడ్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. మత్తయి సువార్త 26:13 చూద్దాము. Matthew 26:13. In this story we see a woman who comes with an expensive jar of perfume. ఈ యొక్క కథలో మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఒక స్త్రీ తన దగ్గర ఉన్న చాలా విలువైన అత్తరుబుడ్డి తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటుంది. She comes with a very expensive perfume. When Jesus is sitting over there, what she does is she pours out her expensive perfume on Jesus. తన యొక్క అత్తరుబుడ్డి నుంచి తీసుకొని తను ఏం చేస్తుందంటే, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క శిరస్సు పై నుంచి ఆ యొక్క పర్ఫ్యూమ్ని ఆయన తలపైన వేస్తుంది. వేసిన వెంటనే ఏం విన్నాము? వెంటనే వచ్చేస్తారండి ఒక 10 మంది. మనం ఏదైనా చేయాలనుకుంటామో, మనలో ఉన్నది ఏమైనా తీయాలనుకుంటామో, అక్కడ ఏమైంది? వెంటనే శిష్యులు వచ్చేసి, ఏంటిది వేస్ట్, ఎందుకు ఇలా వేస్ట్ చేసావు, నువ్వు ఇది చేయాల్సింది, నువ్వు అది చేయాల్సింది, నువ్వు ఇలా చేయాల్సింది కదా, వాడికి పెట్టాల్సింది కదా, ఇక్కడెందుకు వాడావు? ఈవెన్ టుడే
ఈరోజు కూడా అదే జరుగుతుంది కదండి. whenever we try to take out whatever is there in our heart, మన హృదయంలో ఏదైతే ఉందో, దేవుడు పెట్టిన తలాంతులు మనం ఏదైతే వాడాలనుకుంటున్నామో, మన ఆలోచనలు ఏదైనా వాడాలనుకుంటున్నామో, మనకు వచ్చిన ఆ యొక్క ఐడియాస్ ఏమైనా బయట పెట్టాలనుకుంటే వెంటనే వచ్చేస్తారు ఒక 10 మంది. నువ్వు ఇలా చేయాల్సింది కదా, నువ్వు అలా చేయాల్సింది కదా, వై డిడ్ యు డూ దిస్, ఇది వేస్ట్, నువ్వు ఇక్కడ చేస్తే వేస్ట్, అలా చేస్తే వేస్ట్, చేంజ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇది కాదు అలా ఉండాలి, నువ్వు ఇది కాదు అది చేయాలి అని వెంటనే వచ్చేస్తూ ఉంటారు. But what did God do there? అక్కడ ఏం చేశారు దేవుడు? Jesus said, why are you bothering her? She has done a beautiful thing to me. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరే ఎందుకు తొందర పెట్టుచున్నారు అని అడుగుతున్నారు. Jesus stopped them. He's saying, why are you bothering her? నువ్వు ఎందుకు తన్ని తొందర పెడుతున్నావు? తను నా యొక్క విషయమై మంచి పని చేసింది. తను ఏదైతే ఉంచుకుందో, తను ఏదైతే దాచిపెట్టుకుందో నా కోసం తను అది బయటికి తీసుకొని వచ్చింది. Today, I don't know what God has put in your heart. I don't know what talents you're possessing, but you're not bringing out, fearing the judgment of people, fearing the judgment of society. God is asking you to bring it out, and He will stop each and every person who is stopping you, who is judging you, who is condemning you, and He will start blessing you. ఎవరైతే మిమ్మల్ని ఆపాలని చూస్తున్నారో దేవుడు వాళ్ళని ఆపివేస్తారు. నీలో ఏదైతే ఉందో నువ్వు బయటికి తీసుకురావాలి. నీది ఏదైతే దాచిపెట్టుకుంటున్నావో దాన్ని బయటికి తీసుకురావాలి. భయంతో ఏదైతే దాచిపెట్టుకుంటున్నావో నువ్వు దాన్ని బయటికి తీసుకురావాలి. ఎవరైనా ఎగతాళి చేస్తారేమో అన్న భయంతో నువ్వు ఏదైతే దాచిపెట్టుకుంటున్నావో దాన్ని నువ్వు బయటికి తీసుకొస్తే దేవుడు ప్రతి ఒక్కరిని ఆపివేస్తారు. ఎవరైతే మిమ్మల్ని అవమానం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆపివేయాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని కుదిపివేయాలనుకుంటున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు ఆపివేస్తారని చెప్తున్నారు. He will say, స్టాప్ బాదరింగ్ మై చైల్డ్. నా యొక్క చైల్డ్ని, నా యొక్క బిడ్డని మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? తను నా యొక్క విషయమై చాలా మంచి పని చేసింది అని దేవుడు మీకోసం నిలిచి ఉంటారు. బట్ ఫర్ హిమ్ టు స్టాండ్ విత్ యూ, ఆయన నీతో నిలిచి ఉండాలంటే నువ్వు నీలో ఉన్న తలాంతుల్ని, నీలో ఉన్న విషయాలని, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో వాటన్నిటిని నువ్వు తీసుకొచ్చి దేవుడికి సమర్పించాలి. He can only bless you when you bring it outside. మనం సేవ్ చేసుకుంటే మనము ధనవంతులు అవుతామండి, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ధనవంతులు అవుతామండి. ఇఫ్ యు కీప్ సేవింగ్, హౌ విల్ గాడ్ మల్టిప్లై? నువ్వు దాన్ని అలాగా దాచిపెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే దేవుడు దాన్ని ఎలా దీవిస్తారు? దానిని ఎలా పెంపొందిస్తారు? నువ్వు ఎలా దాని వైపు నువ్వు దాని నుంచి ఆనందం పొందుకుంటావు? Saving will not create wealth. Investment does. If you're thinking, అరే నేను సేవ్ చేసుకుంటున్నాను, నా యొక్క ఆలోచనల్ని సేవ్ చేసుకుంటున్నాను, నా యొక్క విషయాలన్నీ, నాకు ఇచ్చిన తలాంతులన్నీ సేవ్ చేసుకుంటున్నానంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈవెన్ టుడే వీఆర్ కాలింగ్ ఫర్ వాలంటీర్స్ కోసం మనం పిలుస్తున్నాము. చర్చ్లో ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని విషయాలు ఉన్నాయి, మీరు రండి ఇక్కడ పని చేయండి అంటే మీ తలాంతులన్నీ పెట్టుకొని మేము ఇంట్లోనే ఉంటామండి అని చెప్తున్నారు. అది దేనికి పనికిరాదే? దేవుని ఘనపరచడానికి పనికిరాదే? దేవుని యొక్క రాజ్యం విస్తరణ పొందడానికి పనికిరాదే? We need a lot of singers. There are so many beautiful singers. అందరూ నేను ఆడియన్స్లో ఉండే పాడతానండి, అక్కడ నేను రాను అని చెప్తూ ఉంటారు. They are happy to be one in the crowd, unseen in the crowd. ఎవ్వరు నన్ను చూడకూడదు, నా స్వరం ఎవ్వరికి వినపడకూడదు, నేను ఇక్కడ గుంపులో నేను కూర్చొని నేను పాడతాను, అదే నాకు సంతోషం అని అనుకుంటాం. But God wants you to bring you onto the stage. ఆయన నిన్ను ఒక గొప్ప స్థానానికి తీసుకురావాలనుకుంటున్నారే, కానీ నువ్వు ఎప్పుడు గుంపులోనే ఉండాలనుకుంటున్నావే, అప్పుడు దేవుడు నిన్ను ఎలా దీవిస్తారు? And we still wonder, why is not something great happening in my life? సంవత్సరం అంతా మనం దాక్కొని ఉంటాము, సంవత్సరం ఆఖరిలో రండమ్మా ఒక సాక్ష్యం చెప్పండి అంటే దేవుడు ఏం చేయలేదు నా జీవితంలో అంటూ ఉంటాం. అరే నువ్వు ముందుకు వస్తే కదా దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి. నువ్వు నోరెప్పి ఒక మాట మాట్లాడితేనే కదా దేవుడు నీ జీవితంలో ఏదైనా విషయం చేయడానికి అవుతుంది. ఆమేన్, ఆమేన్. సత్యము ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. సో టుడే గాడ్ వాంట్స్ యూ టు బీ ఫ్రీ ఫ్రమ్ దోస్ బాండేజెస్. ఆ యొక్క బంధకాల నుంచి, ఆ యొక్క ఆలోచనల నుంచి దేవుడు ఈరోజు మిమ్మల్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. హీ వాంట్స్ యూ టు బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ దట్ థింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క స్త్రీ తన దగ్గర ఉన్న ఆ యొక్క విలువైన వస్తువుని దాచిపెట్టుకోలేదు.
ఆ యొక్క సమయానికి అనుకూలంగా షీ బ్రాట్ ఇట్ అవుట్. ఇన్ దట్ రైట్ మూమెంట్, ఇన్ దట్ రైట్ టైమ్, ఇన్ దట్ రైట్ ప్లేస్ షీ బ్రాట్ అవుట్ వాట్ షీ వాంటెడ్ టు గివ్ టు గాడ్ అండ్ షీ డిడ్ ద రైట్ థింగ్. మనం కొన్ని సమయాల్లో మంచి ఆపర్చునిటీ వస్తుంది, నీ గురించి నువ్వు చెప్పుకో అమ్మా ఒక 10 నిమిషాలు అంటే కూడా భయంతో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. Are you hiding yourself in the crowd? Are you hiding in the crowd so that nobody can come and talk about you, nobody can come and touch you, nobody can come and hurt you? చాలాసార్లు నేను కూడా అనుకుంటూ ఉంటాను, చర్చ్ స్టార్టింగ్లో యాజ్ వీ గాట్ ఇన్ టు సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నప్పుడు, అప్పుడప్పుడే వస్తున్నప్పుడు చాలామంది చాలా చెత్తగా మాట్లాడిన కమెంట్స్ కూడా ఉన్నాయి నా గురించి. there's no reason, ఊరికే ఒకలాంటి ఆనందం వాళ్ళకి అలా ఒకటి పడేస్తే దాని నుంచి వాళ్ళకి వచ్చేది రూపాయి కూడా ఏమి ఉండదు. జస్ట్ లైక్ దాట్. స్త్రీలే ఇంకా ఎక్కువ మంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా రీసెంట్గా ఒక స్త్రీ ఏదో కమెంట్ పెడితే నాకు సపోర్ట్గా ఎవరు పెట్టారు తెలుసా? ఒక పురుషుడు. ముందు వాక్యం వినమ్మా అని పెట్టారు. వాట్ ఆర్ వి డూయింగ్ టుడే? ఎలా ఉన్నాం మనము? స్త్రీలుగా ఎలా మనల్ని మనం నియమించుకుంటున్నాము? ఎలా మనల్ని బలపరుచుకుంటున్నాము? పక్కవారిని లేవనెత్తే విధంగా ఉంటున్నామా? పక్కవారిని ఆనందింప చేసే విధంగా ఉంటున్నామా? లేకపోతే వారిని ఎప్పుడు మనం కమెంట్ చేద్దామా, ఎప్పుడు మనం వాళ్ళని దుఃఖపరుద్దామా అన్న విధంగా ఉన్నామా? నో యువర్ వర్త్. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకో. ఈరోజు నువ్వు ఈ దేవుడు నిన్ను ఎలా అయితే సృజించారో అది నువ్వు తెలుసుకో. God has made you to be productive. Are you productive with your words? Are you productive with your actions? అది ఆలోచించాలి. That woman over here was obedient to that movement. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సమయానికి విధేయురాలుగా ఉండింది. దేవుడు వచ్చి ఉన్నారు, ఆయన ముందు నేను నాలో పెట్టిన తలాంతులు నేను తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టాలి, నేను దాచుకుంటే ఏమీ రాదు అని తను ముందడుగు వేసింది. కాబట్టే తన గురించి ఏమై రాసి ఉంటుందని చెప్పారు? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదన్నీయు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. Amen. What did God say? Wherever this gospel is preached throughout the world, what she has done will also be told in memory of her. Do you want to be known in the world? నీ గురించి కూడా అందరూ తెలుసుకోవాలా? నీ గురించి కూడా దేవుడు ఎలా అయితే నిన్ను నియమించారో అందరూ చూసి ఆనందించాలా? You have to bring out that expensive oil what God has given you. Stop hiding it. God will bless you when you bring it out. God will bless you when you bring it out. Not by saving, when you bring it out. Wherever it is preached throughout the world అని చెప్పి ఉన్నారు దేవుడు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే తన్ని గుర్తుంచుకుంటారని దేవుడు అక్కడ ఆశీర్వాదం ఆయన ఇచ్చి ఉన్నారు. What are we doing today? I want you to stop holding yourself back. స్టాప్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. వెనకడుగు వేయకండి, ముందడుగు వేయండి. మిమ్మల్ని మీరు ఆపుకోకండి, ముందడుగు వేయండి. అండ్ డూ వాట్ ద మూమెంట్ రిక్వైర్స్. ఆ యొక్క సిచ్యువేషన్లో, ఆ యొక్క టైంలో, ఆ యొక్క సమయంలో ఏది అయితే దేవుడు మీలో మనసులో పెట్టి ఉన్నారో అది చేయండి, అది మాట్లాడండి. భయంతో వెనకడుగు వేయకండి. వెన్ యూ డూ దాట్ థింగ్స్ స్టార్ట్స్ చేంజింగ్. నేను కూడా అలాగే భయంతో వెనకడికి వేసి ఉండుంటే ఈరోజు కూడా ఎక్కడో వెనకాలే కూర్చుని ఉండుంటే దేవుడు నన్ను ఇలా దీవించి ఉండేవారు కాదు. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా నన్ను ఉండమని అని ఆ వర్డ్ ఈజ్ వెరీ యాప్ట్ ఫర్ మై లైఫ్. ఆయన నన్ను ఎంతో సమృద్ధిగా దీవించున్నారు. నేను ఆయన గురించి మాట్లాడుతుంటే ఇంకా సమృద్ధినే ఇస్తున్నారు, ఇంకా సంతోషాన్నే ఇస్తున్నారు, ఇంకా నా నుంచి ఆ బాధల్నే తీసివేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా నా జీవితంలో మళ్ళీ అరే నేను దేవుడి గురించి ఇలా చేస్తున్నానే, దేవుడు నన్ను ఇలాగా బాధ పెడుతున్నారే అని ఒక్కడ కూడా నేను మాట్లాడటానికి లేకుండా నా జీవితంలో అలాంటి సంతోషాన్ని ఆయన నింపుతున్నారు. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో ఏమీ జరగట్లేదు అనుకుంటున్నారా? ప్రాబబ్లీ యూఆర్ నాట్ డూయింగ్ వాట్ గాడ్ వాంట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైనా జరగట్లేదా? దేవుడు నీ జీవితంలో ఏదైతే పెట్టి ఉన్నారో దాని గురించి నువ్వు సరిగ్గా వాడట్లేదేమో, మాట్లాడట్లేదేమో, ప్రార్థించట్లేదేమో, లేదంటే పక్క వారి గురించి మీరు లేవనెత్తట్లేదేమో. యు ఆర్ నాట్ హెల్పింగ్ ఎనీబడి.
You're not helping with your experience, with your past. You're not doing that. You can do that when you know your worth. అరే నా గురించి నాకు తెలుసు కాబట్టి ఇంత బలంగా నేను దేవుడి గురించి ఈరోజు మీతో చెప్పగలుగుతున్నాను. మరి మీరు బలంగా చెప్పలేకపోతున్నారంటే దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఆ భయము మిమ్మల్ని ఆపేస్తుంది. టుడే ఐ వాంట్ యూ టు స్టార్ట్ బ్రింగింగ్ అవుట్ దట్ సీడ్. ఆ యొక్క విత్తనాన్ని, ఆ యొక్క దర్శనాన్ని మీరు బయటికి తీసుకురావాలి. తీసుకొస్తే దేవుడు దాన్ని దీవిస్తారని ఈరోజు మీతో చెప్తున్నాను. తను ఆ యొక్క అత్తరుబుడ్డి తీసుకెళ్ళినప్పుడు తన విలువ ఒకటి ఉండిందేమో. ఏంటి ఈ స్త్రీ ఏంటి ఇలా వేస్ట్ చేస్తుంది ఏంటి అని చూసిన వాళ్ళు సడన్గా విత్ ఇన్ 2 minutes దేవుడు తన విలువని మార్చేశారు. చూసారా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా తన గురించి మాట్లాడతారు అని చెప్పి వెంటనే ఆ యొక్క స్త్రీ యొక్క విలువ మారిపోయింది. విత్ ఇన్ 2 minutes ప్రాబబ్లీ. అక్కడ కాన్వర్జేషన్ చూసుంటే నిమిషాల్లో ఒకరు తన గురించి ఈ అమ్మాయి ఇలా వేస్ట్ చేస్తుంది అన్న దానికి తన గురించి మాట్లాడతారు, ప్రపంచమంతా మాట్లాడతారు, నా విషయమే తను మంచి పని చేసింది అన్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. గాడ్ విల్ చేంజ్ యువర్ వర్త్. ఈరోజు నాలో విలువ లేదనుకుంటున్నావా, దేవుడు నీ విలువని పెంచబోతున్నారు. ఈరోజు నేను దేనికి పనికిరాను అనుకుంటున్నావా, దేవుడు నిన్ను ఎంత గొప్పగా దీవిస్తారంటే వేరే వారికి నువ్వు సాక్ష్యముగా నుంచోడానికి నీకు కావాల్సిన బలాన్ని దేవుడు నీకు ఇస్తారు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ నో యువర్ వర్త్, బ్రింగ్ అవుట్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యూ. నీలో దేవుడు ఏదైతే పెట్టి ఉన్నారో ఆ తలాంతుల్ని, ఆ దర్శనాన్ని, ఆ యొక్క ఐడియాస్ని నువ్వు ఏదైతే చేయాలో దాన్ని నువ్వు బయటికి తీసుకురావాలి. You need to pour it out. If you don't pour it out, right మూమెంట్ రావాలండి. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలోనే మాట్లాడతాను, ఒక సమయం వస్తుంది అప్పుడే పాడతాను అంటే దేవుడు మిమ్మల్ని దీవించలేరు. ఏ సమయమైనా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, 2 3 100 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా కూడా నువ్వు దేవునిలో పెట్టిన తలాంతుల్ని నువ్వు బయటికి తీసుకొస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. సాడ్ థింగ్ ఏంటి అంటే చాలాసార్లు అలా కూడా ఉన్నారండి. ఈ యొక్క ప్లేస్లో ఇంతమంది జనాలు ఉంటేనే నేను నా తలాంతుల్ని నేను బయటికి తీసుకొస్తాను అని వాళ్ళు కూడా ఉన్నారు. గాడ్ కెనాట్ బ్లెస్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే నీలో ఉన్న తలాంతుల్ని ఈరోజు మీరు బయటికి తీసుకురావాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. స్టాప్ హోల్డింగ్ బ్యాక్ యువర్ సెల్ఫ్. ఆ యొక్క బికాస్ ఆఫ్ దట్ వన్ హర్ట్, బికాస్ ఆఫ్ దట్ వన్ క్రిటిసిజం, బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. ఒక విషయం జరిగిందండి, చాలా బాధేసింది, అప్పటి నుంచి నేను మాట్లాడడం మానేశాను, అప్పటి నుంచి నేను ఏమై ఉన్నానో నేను మర్చిపోయాను, నన్ను నేను కఠినపరుచుకున్నాను అన్న ఒక విషయాల గురించి కాకుండా దేవుడు మీలో ఏమి పెట్టి ఉన్నారో ఆ విషయాల వైపు మీరు యూ షుడ్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్. దాని వైపు మీరు ఆలోచించడం మొదలెట్టాలి. డోంట్ లెట్ దట్ వన్ క్రిటిసిజం, దట్ వన్ జోక్, ఎవరో నా వైపు ఒక జోక్ చేశారండి అప్పటి నుంచి నేను ఇంక వెళ్ళడం మానేశాను. నో 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 నో. అక్కడ ఆ యొక్క శిష్యులు కూడా అదే చేశారు. యేసు ప్రభు ఏం చేశారు? స్టాప్. హీ స్టాప్డ్ ఇట్. హీ విల్ స్టాప్ ఇట్. ఈవెన్ ఇఫ్ దట్ క్రిటిసిజం వోంట్ స్టాప్, యూ విల్ నాట్ బి బాదర్డ్. ఈ రోజు కూడా మళ్ళీ కమెంట్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఈ రోజు నేను ఎంత బలంగా ఉన్నానంటే నా విలువ నాకు తెలుసు, నా వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, ఎవరి ఆశీర్వాదం నా పైన ఉందో నాకు తెలుసు. ఐ నీడ్ నాట్ బి వరిడ్ అని నేను ఆలోచిస్తూ ఉంటాను. యూ విల్ స్టార్ట్ బికమింగ్ స్ట్రాంగర్. వీ నీడ్ స్ట్రాంగ్ ఉమెన్. మనకి శక్తివంతమైన స్త్రీలు చాలా అవసరము. వీ నీడ్ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్. వీ నీడ్ స్ట్రాంగ్ ఉమెన్ టు బిల్డ్ ఫ్యామిలీస్. ఒక కుటుంబాన్ని కట్టడానికి, ఒక జనరేషన్ని లేపడానికి, నీ తరతరాలుగా మీ యొక్క కుటుంబము శక్తివంతంగా ఉండాలంటే ఈరోజు నువ్వు శక్తివంతంగా ఉండాలి. యు నీడ్ టు బీ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్. యూ నీడ్ టు బీ ద స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్. ఎవరో కోసం వెయిట్ చేయొద్దు, ఎవరో వచ్చి నన్ను బలపరుస్తారని వెయిట్ చేయొద్దు. యూ నీడ్ టు బికమ్ స్ట్రాంగ్. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారని నమ్ముతున్నాను. ఆమెన్ చెప్తారా ఒకసారి? ఆమెన్. Being independent versus being independence of God. ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇప్పుడంతా అరే నేను ఎవ్వరి కంట్రోల్ కింద ఉండకూడదు, ఎవ్వరు నన్ను నాకు ఎటువంటి క్వశ్చన్ చేయకూడదు, నేను నా జీవితం ఎలా కావాలంటే నేను అలా జీవిస్తాను. దట్ ఈస్ వెన్ ఐఎమ్ కాల్డ్ ఇండిపెండెంట్ అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాము. But today I don't want you to be independent, but I want you to be independence of God. దేవుని మీద నీ ఆధారం ఉండాలని నేను ఆశిస్తున్నాను. స్టాప్ థింకింగ్ దట్ అరే నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయకూడదు, నేను కావాల్సినట్టుగా నేను ఉంటాను, అప్పుడే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అని అనుకుంటూ ఉంటాం కదా ఈ యొక్క సిచ్యువేషన్లో, ఈ వరల్డ్లో. మనము
బట్ గాడ్ వాంట్స్ యూ టు డిపెండ్ ఆన్ హిమ్. అవ్వ అదే చేసింది. షీ వాస్ థింకింగ్ దట్ ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ అండర్ నో కంట్రోల్. నాకు ఆ ఫ్రూట్ నచ్చింది, నేను ఆ ఫ్రూట్ తినేసాను. ఈవెన్ వెన్ గాడ్ సెడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కిల్ యూ, షీ డిడ్ వాట్ షీ థాట్. షీ థాట్ దట్ ఐఎమ్ ఇండిపెండెంట్ ఆఫ్ మై డెసిషన్స్, ఐఎమ్ ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ ఈట్ ద ఫ్రూట్ అండ్ దెన్ షీ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఈ రోజు కూడా మనం అదే చేస్తుంటాము. అది వద్దమ్మా, అది నీకు మంచిది కాదు అని ఎవరైనా చెప్తే, నో నో నో, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, నేను ఏది కావాలంటే అది చేస్తాను, ఎలా కావాలంటే అలా ఉంటాను అని చెప్పిన తర్వాత ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా బాధ కలిగితే వెంటనే అరే దేవుడు నన్ను ఎందుకు ఇలా వదిలి వెళ్ళిపోయారు, దేవుని యొక్క సన్నిధి నేను ఎందుకు అనుభవించట్లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. యు నీడ్ టు బీ ఇన్ డిపెండెన్స్ ఆఫ్ గాడ్. ఇన్ డిపెండెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. నీ యొక్క ఆధారము దేవుడే ఉండాలి. యూ నీడ్ టు బీ ఇన్ డిపెండెన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ, ఆర్ యూ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్, వాట్ డూ యూ నీడ్ టు సే? ఐ ఆమ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్, బట్ ఐ ఆమ్ ఇన్ డిపెండెన్స్ ఆఫ్ గాడ్. God is the one who walks with me. God is the one who blesses me. God is the one who teaches me. Being an independent woman comes, అది చాలా కాన్స్టెంట్ ఫైట్ ఉంటుంది మనకి, మన సొసైటీలో. మనం ఇలా ఉంటే ఇలా ఉండాలి, మనం సొసైటీలో ఉండాలి అంటే నేను ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి, నేను ఇక్కడ ఇలా కంపెనీ పార్టీస్కి వెళ్తే కంపల్సరీగా తాగాలి, స్మోకింగ్ చేయాలి. దట్స్ వై వీ సీ అ లాట్ ఆఫ్ టీన్ ప్రెగ్నెన్సీస్. చాలామంది చిన్నపిల్లలు గర్భవతులు అవుతున్నారు, చాలాసార్లు డిప్రెషన్కి గురవుతున్నారు, చాలాసార్లు తప్పుడు మనుషులతో సహవాసం పెంచుకుంటున్నారు. బికాజ్ ఆల్ దే వాంట్ టు షో ఇస్ ఐఎమ్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్, ఐ కెన్ స్మోక్, ఐ కెన్ డ్రింక్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ బికాజ్ ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అని అనుకుంటూ ఉన్నారు. ఆర్ యూ బికమింగ్ అ ఉమెన్ వేర్ సమ్ మ్యాన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ? నువ్వు ఒక స్త్రీగా ఉన్నావా? నువ్వు ఒక స్త్రీగా నువ్వు నియమించుకుంటున్నావా? ఎలా అంటే ఇంకొక పురుషుడు నాకు ఇలాంటి స్త్రీ నా జీవితంలో రావాలి దేవా అని ప్రార్థించే స్త్రీగా నువ్వు నిన్ను నియమించుకుంటున్నావా? ఆర్ ఆర్ యూ బీయింగ్ అ ఉమెన్ వేర్ సంబడి ఎల్స్ ఇస్ ప్రేయింగ్, ఓ గాడ్ నన్ను అలాంటి అమ్మాయి మటుకు నా జీవితంలో వద్దు, నాకు ఇలాంటి అమ్మాయి కావాలని వేరే ఒక్కరిని గురించి ప్రార్థించుకుంటున్నారా? వాట్ ఆర్ యూ మేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్? రీసెంట్గా మన చర్చ్లో ఒక వెడ్డింగ్ జరిగింది. అండ్ మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మదర్ ఇన్ లా, అత్తగారు చెప్పింది ఏంటంటే, నాకు ఈ అమ్మాయి నా కొడుక్కి కోడలుగా రావాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కానుక వేసుకుంటున్నానమ్మా అని చెప్పి ఉన్నారు. ఆర్ యూ బీయింగ్ సచ్ కైండ్ ఆఫ్ గర్ల్? నీ గురించి వారి జీవితంలో నువ్వు రావాలని, వారి కుటుంబంలో నువ్వు అడుగు పెట్టాలని నీ గురించి ఎవరైనా ప్రార్థన చేసి కానుక వేస్తున్నారా? ఆర్ ఆర్ దే సేయింగ్, ఆ అమ్మాయి వద్దు, ఇంక ఏ అమ్మాయినా పర్వాలేదు దేవా అని నీ గురించి మాట్లాడుకుంటున్నారా? ఎలాంటి జీవితం నువ్వు ఈరోజు జీవిస్తున్నావు? నీ విలువ నీకు తెలిస్తే నీ జీవితం మారిపోతుంది. నీ విలువ నీకు తెలిస్తే నీకు కావాల్సింది నువ్వు పొందుకుంటూ ఉంటావు. నీ విలువ నీకు తెలిస్తే నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. ఆమెన్, ఆమెన్. You always have to be in dependence of God for things to start changing in your life. దేవుని పైన నీ యొక్క నమ్మకము, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ఆధారము దేవుని చేసుకుంటే నీ జీవితంలో మార్పులు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. That is the promise of God. What the enemy meant for evil, God will change it for your good. సాతాను ఏదైతే నిన్ను బాధపట్టాలనుకున్నారో, నిన్ను కృంగదీయాలనుకుంటున్నారో, దేవుడు దాన్ని నీ మంచి కోసం మార్చేస్తారు. ప్రతి ఒక్కటి నీ మంచి కోసం మారుస్తూ ఉంటారు. ఆమెన్. మనం అక్కడ కూడా చూసుంటాము, అవ్వ ఏదైతే తప్పు చేసిందో దాని తర్వాత మళ్ళీ దేవుడు ఏం చెప్పి ఉన్నారు? ఆ యొక్క సాతానుని నీ కాళ్ళ కింద నువ్వే త్రొక్కి వేస్తావని దేవుడు ఆ యొక్క సిచ్యువేషన్ని మార్చివేశారు. ఆమెన్. యోహాను సువార్త 10:10 చూద్దాము. John 10:10. The thief comes only to steal and kill and destroy. I have come that they may have life and have it to the full. ఏం రాసింది యోహాను సువార్త 10:10? ఎవరైనా చదవండి. దొంగ ఆమెన్ చదవండి. దేవుడు మీ జీవితంలో జీవాన్ని పోయడానికి వచ్చారు.
అక్కడ ఇక్కడ ఏదో కొంచెము 5% 10% కాదండి, సమృద్ధిగా, ఇన్ ఫుల్. He wants you to live your life in full. He is going to bless you in full, not in half. ఏదో కొద్ది గొప్ప ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు, సమృద్ధిగా ఇస్తానని దేవుడు ఈరోజు మీతో ఖచ్చితంగా చెప్తున్నారు, నిశ్చయముగా చెప్తున్నానని నీకు ఈరోజు మళ్ళీ దేవుడు చెప్తున్నారు. ఆర్ యు కమింగ్ హియర్ ఇన్ డౌట్? నువ్వు ఏమైనా సందేహంతో వచ్చావో, నువ్వు ఏదైనా బాధతో వచ్చావో, నా జీవితంలో ఏదో లేదండి, ఆ యొక్క బాధ నా జీవితంలో ఇది మార్చాలని, నా జీవితంలో సంతోషం లేదని, నా జీవితంలో సమృద్ధి లేదని ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో, దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు ఏంటంటే, నేను నీకు సమృద్ధిగా ఇస్తానని దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఏదైతే లేదో నీ జీవితంలో, ఏదైతే నీకు కావాలో, ఏదైతే నీకు తక్కువైందో అది నేను నీకు సమృద్ధిగా ఇస్తానని దేవుడు ఈరోజు మీతో నిశ్చయముగా చెప్తున్నారని మీరు ఈరోజు నమ్మాలి. You need to walk out from this place in that same belief that God is going to bless you in full, not half, not just a little, not just to keep you a little happy, not just for one day, not just for 1 month, but He is going to give you in full for your entire life. But you need to be a child of God. You need to conduct yourself as a child of God. దేవుని యొక్క కుమార్తెగా నిన్ను నువ్వు నియమించుకోవాలి, అలాగే నిన్ను నువ్వు నడిపించుకోవాలి. ఏ ఒక్క సిచ్యువేషన్లో అయినా సరే దేవుడు నీతో చెప్పిన విధంగా నువ్వు నిన్ను మలుచుకోవాలి. You need to be a strong woman. You need to be a strong force. You need to start being a contributor. You need to start being productive. నీకు దేవుడు బిడ్డల్నిచ్చారా, గొప్ప తల్లిగా నువ్వు ఉన్నావా అని ఒకసారి ఆలోచించు. నీకు దేవుడు ఏదైనా ఉద్యోగం ఇచ్చారా, ఆ ఉద్యోగంలో నేను గొప్పగా నేను పని చేస్తున్నానా అని నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నావా, నేను బిడ్డల్ని జీవితాల్ని మార్చే విధంగా నన్ను నేను నియమించుకుంటున్నాను, నేర్పించుకుంటున్నానని నువ్వు ఉన్నావా అని ఆలోచించుకోవాలి. ఎవరి దగ్గరైనా పని చేస్తున్నావా, నువ్వు సంపూర్ణంగా పని చేస్తున్నావా అనేది నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ ఫుల్. సమృద్ధిగా నిన్ను దేవుడు దీవించబోతున్నారు. యూ నీడ్ టు స్టార్ట్ బిలీవింగ్ ఇన్ దట్ వర్డ్. ఆ యొక్క వాక్యం పైన నువ్వు నమ్మకం ఉంచుకోవాలి. ఈరోజు మార్తాతో దేవుడు, యేసుప్రభు ఏం చెప్పారో మీతో కూడా అదే చెప్పాలనుకుంటున్నారు. యోహాను సువార్త 11:25. Jesus said to her, I am the resurrection and the life, and the one who believes in me will live even though they die, and whoever lives by believing in me will never die. Do you believe this? Do you believe this? Are you believing it, that you will not die? Yes, Lord, she replied. What is your reply? What is your reply? Can you say, yes, Lord, I believe in you? తెలుగులో చదువుదాం. యోహాను సువార్త 11:25. ఎవరైనా చదవండి. అందుకు యేసు, నమ్ముచున్నావా? మార్తా అవును అని చెప్పిందంట. మీరు కూడా ఒకసారి అవును అని చెప్తారా? నమ్ముచున్నారా? దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, నువ్వు నమ్ముచున్నావా? నీ జీవితంలో నేను కార్యాలు చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నీ జీవితంలో నేను సంతోషం తీసుకురాగలనని నువ్వు నమ్ముచున్నావా? నీ జీవితంలో సమృద్ధి తీసుకురాగలనని నమ్ముచున్నావా? నీకు ఎప్పటి నుంచో ఉండే బాధల్ని నేను తీసివేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నిన్ను నేను గొప్ప వ్యక్తిగా నియమించగలుగుతానని నువ్వు నమ్ముచున్నావా? Do you believe it? Do you believe it? Yes? Yes? Can I hear a louder yes? Can I hear a faithful yes? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారని నమ్మిన వారు బిగ్గరగా ఆమేనని చెప్పండి. ఇంకా బిగ్గరగా చప్పట్లు కొట్టండి. సంతోషంగా ఉన్నారా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నారని? Do you believe it? Amen. Do you believe? Today I want you to be a woman of belief. నమ్మిక కలిగిన ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా నువ్వు ఉండాలి. పక్క వారికి ఏదైనా బాధలు ఉన్నాయా, సిస్టర్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ గాడ్ అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైనా బాధలో ఉన్నారా, సిస్టర్, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేస్తారని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. భయపడద్దు. ప్రార్థన ఎలా చేయగలను అని భయపడద్దు. వాక్యం ఎలా చెప్పనని భయపడద్దు. సాక్ష్యం ఎలా చెప్పగలనని భయపడద్దు. నీలో దేవుడు పెట్టిన తలాంతులు నేను బయటికి తీసుకొస్తే ఎవరైనా నవ్వుతారేమో
అని భయపడద్దు. దేవుడు నీ జీవితంలో ఏదైతే పెట్టి ఉన్నారో, నీ మనసులో ఏదైతే పెట్టి ఉన్నారో, తప్పనిసరిగా నువ్వు బయటికి తీసుకొస్తే దేవుడు దాన్ని దీవిస్తారు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. అండ్ నీ యొక్క పేరు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా దేవుడు నిన్ను ఆ యొక్క స్థానంలో నిలబెడతారు. బట్ యూ నీడ్ టు బ్రింగ్ అవుట్ దట్ ఎక్స్పెన్సివ్ ఆయిల్ ఫ్రమ్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ యూ. ఆమెన్. మనం ఇది చూస్తుంటాం. ద వెరీ ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ఆడమ్, యు ఆర్ ద బోన్ ఆఫ్ మై బోన్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అని చెప్పి ఉన్నారు. నా ఎముకలలో ఒక ఎముకవు, నా మాంసంలో మాంసము అని చెప్పి ఉన్నారు. This is for all those who are still doubtful. మీలో ఇంకా ఎవరైనా నమ్మకం కలగట్లేదు అన్న వారికి ఈ 3 పాయింట్లు చెప్తున్నాను. యు ఆర్ మేడ్ ద సేమ్. నిన్ను కూడా పురుషుని వలె చేసి ఉన్నారు. నిన్ను కూడా అదే విధంగా నిన్ను చేసి ఉన్నారు. దేవుని యొక్క ఊపిరి నీలో కూడా ఉంది. నువ్వు అది నమ్మాలి. యు ఆర్ మేడ్ ద సేమ్ బై ద సేమ్ క్రియేటర్. మీకెవరో వేరే ఒకళ్ళు ఏం వచ్చి చేయలేదండి. యూ హ్యావ్ ద సేమ్ క్రియేటర్, యూ హ్యావ్ ద సేమ్ ఫాదర్, యూ ఆర్ మేడ్ ద సేమ్, యూ ఆర్ ఈక్వల్. రెండో విషయం, ద ఫస్ట్ గాస్పెల్ ప్రొక్లమేషన్ వాజ్ మేడ్ బై గాడ్ దట్ త్రూ వుమన్ అ సీడ్ విల్ కమ్ హూ విల్ క్రష్ ద హెడ్ ఆఫ్ ది ఈవిల్. ఆ స్త్రీ నుంచి ఒక బిడ్డ వస్తారు. ఆ బిడ్డే ఆ యొక్క సాతాను యొక్క తలను చితక్కొట్టేస్తారు. డూ యు నో యువర్ పవర్? నీ శక్తి నీకు ఈరోజు తెలుస్తుందా? నీ నుంచి ఆ విత్తనం బయటకు వస్తుంది. నీ చేతిలోనే నీ యొక్క కుటుంబ సమృద్ధి ఉందని నువ్వు నమ్మాలి. నీ చేతిలోనే నీ కుటుంబం యొక్క హెల్త్, ఆరోగ్యం ఉందని నువ్వు నమ్మాలి. నీ చేతిలోనే నీ చేతి నుంచే నీ నుంచి ఆ యొక్క విత్తనము, ఆ యొక్క బిడ్డ, ఆ యొక్క ఐడియా, ఆ యొక్క తలాంతు బయటకు వస్తుంది. నీ కుటుంబాన్ని మార్చేసే ఆ యొక్క శక్తి నీలో ఉందని ఈరోజు నువ్వు నమ్మాలి. హూ క్యాన్ డామినేట్ ద సర్కమ్స్టాన్సెస్. డామినేట్ అనగానే నేను పురుషుని డామినేట్ చేసేయగలను, వారిపైన అధికారం చలాయించగలను అని దేవుడు చెప్పట్లా. యూ విల్ స్టార్ట్ డామినేటింగ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. యూ విల్ స్టార్ట్ డామినేటింగ్ యువర్ ల్యాక్. యూ విల్ స్టార్ట్ డామినేటింగ్ those bad things that are happening in your lives. You will start dominating your fear. You will start dominating your insecurities. నీ యొక్క భయాల పైన, నీ యొక్క అనారోగ్యం పైన, నీ యొక్క ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పైన నువ్వు అధికారము నీకు వస్తుంది అని నువ్వు నమ్మాలి. When will that happen? When you realize your power. నీ శక్తి నీకు తెలిస్తే నీ నుంచే వస్తుందని దేవుడు చెప్తున్నారు. నీ నుంచే ఆ యొక్క విత్తనము బయటకు వస్తుందని దేవుడు చెప్తున్నారు. You need to start realizing your worth today. When Jesus rose from the dead, he first spoke to the woman. He commissioned them to tell the good news. యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వగానే బయటికి వచ్చి ఎవరితో అండి చెప్పారు? వెళ్ళి ఈ యొక్క మాట చెప్పండి అని ఎవరికి చెప్పారు? స్త్రీలకే చెప్పారు. స్త్రీలకే కనబడ్డారు. స్త్రీలు వేచి ఉన్నారు. దేవుడిని చూడ్డానికి ఆశతో ఉన్నారు. ఏం జరిగింది అన్న వారికి దేవుడు తప్పనిసరిగా కనపడతారు. కానీ మీరు ఏం చేయాలి? ఆ యొక్క పెట్టినవన్నీ వేరే వారికి వెళ్ళి చెప్పాలి. యు నీడ్ టు స్టార్ట్ ఎంకరేజింగ్ పీపుల్. ఇది నా వల్ల కాదండి, ఇది ఎవరో ఒకరు వెళ్ళి చెప్తారు, వేరే వాళ్ళని లేవనెత్తడానికి నా విషయం కాదండి అని కాదు. గాడ్ సెలెక్టెడ్ యూ. God selected a woman. He commissioned women to go spread the good news. Don't worry about it. నీ పక్క వారికి చెప్తావా? ఎవరైతే బాధలో ఉన్న వారికి చెప్తావా? You can do it. God has given you so much of power. Do you realize that? ఒక స్త్రీగా నేను ఏం చేయలేను అని అనుకున్న వారందరికీ దేవుడు ఈరోజు ఎన్ని విషయాలు నేర్పించారో ఒకసారి ఆలోచిస్తారా? నీ చేతిలో ఎంత శక్తి ఉందో ఆలోచిస్తున్నావా? నీ మనసులో ఎంత శక్తి ఉందని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎలాంటి కార్యాలు చేయగలవని నువ్వు ఆలోచిస్తున్నావా? You can step on that lack. You can step on that problems and circumstances and come out powerful. శక్తివంతంగా నువ్వు బయటికి రాగలవు ఈరోజు అని దేవుడు నీతో మళ్ళీ చెప్తున్నారు. సో డోంట్ బీ సాడ్. ఎవరైనా ఈరోజు బాధగా ఇక్కడ వచ్చి ఉన్నారో వారు ఎవ్వరూ బాధపడకండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నియమించబోతున్నారు. యు విల్ బి చేంజ్ మేకర్స్. ఒక మార్పు తీసుకొచ్చే వ్యక్తిగా నిన్ను దేవుడు ఉంచబోతున్నారు. నమ్మిన వారి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. టుడే యాజ్ యూ గో అవుట్ ఫ్రమ్ హియర్, యాజ్ ఐ క్లోజ్ దిస్ సర్మన్, ఎవరైతే నాకు విలువ లేదు అని అనుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అని నేను ఈరోజు అడుగుతున్నాను. ఎవరైనా నాకు ఎటువంటి విలువ లేదు అని మీరు అనుకుంటున్నారా? ఆర్ యు థింకింగ్ దట్ యు ఆర్ నాట్ వర్దీ? You are very worthy. You are very precious. నువ్వు ఎంత విలువైన వ్యక్తివి అంటే దేవుడు ఎన్నో గొప్ప విషయాలు నీ నుంచి చేయాలని ఆయన ఆశిస్తున్నారు. All you need to do is
బ్రింగ్ దట్ అవుట్ ఇన్ ఫెయిత్. విశ్వాసముతో దాన్ని నువ్వు బయటికి తీసుకురా. దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా కార్యాలు చేస్తారు. నమ్మిన వారందరూ నుంచుందాము, గట్టిగా చప్పట్లు కొడదాము. You need to understand that there is royal blood in you. రాజుకి పుట్టిన బిడ్డవి. రాజుకి పుట్టిన బిడ్డలు ఎలా ఉండాలి? ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉంటారా? గొప్పగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు, ఎన్నో విషయాలు తెలుసుకున్న వారిగా ఉంటారు. యు ఆర్ రాయల్టీ. రాజుకి పుట్టిన బిడ్డవి అని ప్రతిరోజు నువ్వు అద్దం ముందు నుంచుకొని నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. whenever you're feeling weak, ఎప్పుడైనా బాధలో ఉన్నావా, రాజుకి పుట్టిన బిడ్డను, నన్ను నా దేవుడు ఎందుకు వదిలేస్తారు, నా రాజు నన్ను ఎందుకు వదిలేస్తారు, గొప్ప వ్యక్తిగా నన్ను చేసి ఉన్నారు, ఆ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్న నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయండి. యూ విల్ బీ రాయల్ మెంబర్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్. రాజుకి పుట్టిన బిడ్డలం మనం, రాజు జన్లో ఉండే వాళ్ళం మనం. నాట్ సంబడి is just walking aside and feeling bad about something else. You are royal. నీలో రాజు యొక్క రక్తము ఊపిరి ఉంది. నువ్వు ఎన్ని సాధించగలవు, ఎన్ని చేయగలవు, ఇచ్చినవన్నీ జాగ్రత్తగా నీలో ఉంచుకుంటావా, ఈరోజు బయటికి తీసుకొస్తావా? Bring it out and God will surely bless you. Amen. అందరం కళ్ళు మూసుకుందాము, మన కానుకలు మన చేతిలో పట్టుకుందాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాము, ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధ కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలో తండ్రి దేవా మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి వందనాలు తండ్రి దేవా, ఈ వాక్యం బట్టి వందనాలు తండ్రి దేవా. మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి, మా జీవితాన్ని మారుస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా. మేము ఏమై ఉన్నామో తండ్రి మీరు మాకు తెలిపినందుకు వందనాలు తండ్రి. వి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ షోయింగ్ అస్ అ వర్త్ ఫాదర్. తండ్రి మేము మీ యొక్క బిడ్డలమై ఉన్నామని మమ్మల్ని మీరు మళ్ళీ గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. వి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ యుర్ సెండింగ్ అస్ అవే తండ్రి. ప్రతి ఒక్క ఆశీర్వాదం బట్టి దేవా, జ్ఞానము బట్టి దేవా, ఆరోగ్యము బట్టి దేవా, మీరు మా జీవితాల్లో ఉంచుతున్న సంతోషాలు బట్టి దేవా వందనాలు తండ్రి. డియర్ ఫాదర్, ఎల్లప్పుడూ మీ యొక్క వాక్యంలో నడవడానికి తండ్రి, మీ యొక్క సన్నిధిలో నడవడానికి తండ్రి దేవా, మీరు మాకు కావాల్సిన జ్ఞానము, బలము, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా జీవితాల్లో మీరు ఏదైతే తలాంతులను పెట్టారో తండ్రి, దాన్ని మేము బయటికి తీసుకొచ్చి తండ్రి బలంగా తండ్రి మేము దాన్ని వాడుకొని మా జీవితాల్ని మార్చుకునే విధంగా తండ్రి మీరు మాకు మళ్ళీ తెలుపు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ స్టాండ్ ఇన్ ట్రూత్ ఓ ఫాదర్. సత్యంలో మమ్మల్ని నిలుపుతున్నందుకు, నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా. ఇక మీద భయంతో తండ్రి, ఇక మీద బాధతో కాకుండా తండ్రి మీ యొక్క బిడ్డలుగా మేము నడుచుకునే విధంగా తండ్రి, మేము మమ్మల్ని నియమించుకునే విధంగా తండ్రి దేవా, మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క అభిషేకము మాపై నుంచి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. లెట్ యువర్ ప్రెసెన్స్ డ్వెల్ ఇన్ దిస్ హౌస్ ఓ ఫాదర్. లెట్ యువర్ ప్రెసెన్స్ బీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ఫ్యామిలీ ఓ ఫాదర్. లెట్ యువర్ ప్రెసెన్స్ బీ ఇన్ దేర్ హార్ట్స్ ఓ ఫాదర్, ఇన్ దేర్ వర్క్ ప్లేసెస్ ఓ ఫాదర్. వేర్ ఎవర్ దే గో ఓ ఫాదర్, లెట్ దెమ్ బీ రాయల్ చిల్డ్రన్ ఓ ఫాదర్ of your children, oh Father. రాజు యొక్క బిడ్డలుగా తండ్రి మేము మమ్మల్ని నడిపించుకునే విధంగా మమ్మల్ని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. డియర్ ఫాదర్, వి థ్యాంక్ యూ అండ్ వి గ్లోరిఫై యువర్ ఫాదర్. తండ్రి ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు తండ్రి. వారి హస్తాన్ని దీవించండి తండ్రి, బలపరచండి తండ్రి. వారి నోటి మాటని దీవించండి తండ్రి, బలపరచండి తండ్రి. వారి నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట తండ్రి ఆశీర్వాదకరంగా తండ్రి, ఇంకొకరిని లేవనెత్తే విధంగా తండ్రి ఉండేటట్టుగా వారికి కావాల్సిన జ్ఞానము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే వారి అడుగులు వెళ్తున్నాయో తండ్రి, మంచి స్థలాల్లోకి వెళ్ళేటట్టుగా తండ్రి, ఆ యొక్క స్థలము వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క పనుల ద్వారా దీవించబడేటట్టుగా తండ్రి వాళ్ళని నియమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏదో మామూలు స్త్రీగా కాకుండా తండ్రి, ఒక బలమైన స్త్రీగా తండ్రి, వివేకము కలిగిన స్త్రీగా తండ్రి దేవ, జీవితాల్ని మార్చే విధంగా ఒక స్త్రీగా తండ్రి వారిని నియమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Dear Father, we ask for your blessings upon each and every child over here, oh Father. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి జీవితాల్లో మీరు మీ కార్యము చేయండి తండ్రి. We thank you, oh Father. In Jesus' mighty name we ask and pray. Amen.